హస్తినాలో పవన్ కళ్యాణ్ ఎందుకో తెలుసా? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీ అయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులు, విభజన అంశాలు, కేంద్ర సహకారంపై ప్రధాని మోదీతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అలాగే జలజీవన్ మిషన్ స్కీమ్ లో భాగంగా ఏపీకి రావాల్సిన నిధుల గురించి కూడా చర్చించారు. ఈ పథకాన్ని కొనసాగించాలని కోరారని సమాచారం. ఏపీలో తాగునీటిపై ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. ఇంటింటికి కుళాయిని ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జలజీవన్ మిషన్ ద్వారా కుళాయిల ఏర్పాటు కోసం ఈ పథకాన్ని కొనసాగించాలని కోరినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించిన ఆయన కేంద్ర సహకారాన్ని కోరారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలిసిన పవన్ ఏపీ పర్యాటక అభివృద్ధిపై చర్చించారు. టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక యూనివర్సిటీ వంటి 7 అంశాలపై చర్చించారు. ఏపీకి ఉన్న సముద్ర తీరాన్ని టూరిజం కోసం అభివృద్ధి చేసే అంశంపై మాట్లాడారు. కేంద్రం సహకారం అందించి భారీగా నిధులు ఇస్తే ఏపీ మళ్లీ టూరిజం అట్రాక్షన్ గా మారుతుందని విన్నవించారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోనూ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలోని రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. పిఠాపురం పరిధిలోని రైల్వే పనుల గురించి కేంద్ర మంత్రికి పలు విజ్ఞప్తులు చేశారు. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలోని సామర్లకోట, ఉప్పాడ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని కోరారు. ఈ రోడ్డులో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించిన పవన్ నిరంతరంగా ఉండే ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి, రోడ్డు కనెక్టివిటీని మెరుగుపరచడానికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అవసరమని తెలిపారు. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి గతిశక్తి కార్యక్రమం ద్వారా మంజూరు చేయాలని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి రుణాల్లో వెసులుబాటు కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టు కోసం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించి ప్రాజెక్టును 2026 డిసెంబర్ 31 వరకు పొడిగించాలని నిర్మలాను కోరారు. అలాగే రుణ ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం రియంబర్స్మెంట్ పద్ధతిలో కాకుండా ముందస్తు చెల్లింపు పద్ధతిలో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న నిధుల కేటాయింపులోనూ మార్పులు చేయాలని కోరారు.